దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పాడు, మత్స్యకారులకి ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏదన్నా మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా, గోవర్ధన్ రెడ్డి గారికి ఉందా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉందా? ఎస్, మత్స్యకారుల గురించి జిల్లాలో మాట్లాడాలంటే రవిచంద్రకి నేను చెప్తున్నా, ఆ హక్కు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఆ హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకుంది, ఆ హక్కు కావల్లో ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చి దాని ఫౌండేషన్ వేయించి దాన్ని పూర్తి చేయించినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉంది. మీకు ఎక్కడుంది? మీరు ఎంతసేపటికి మీ ముఖ్యమంత్రి పేరే శంకుస్థాపన ముఖ్యమంత్రి కదా, శంకుస్థాపన వేస్తాడు, ఆ తర్వాత ఇతరులు పూర్తి చేస్తారు, వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఇదంతా నేను కట్టానంటాడు. జిల్లాలో ఉండేటువంటి మత్స్యకారులకు తెలియదా? జిల్లా ప్రజలకు తెలియదా? తట్టడు మట్టి వేశారా? ఒక్క రాయి పెట్టారా? కాకపోతే మేము ప్రారంభించాం, ఎవరెవరి పేరుతో మేము సర్వే చేసాం. ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు, అమరావతికి సంబంధించి కూడా 400 కోట్ల రూపాయలు డిజైన్లు ఖర్చు పెట్టాం. మీ వ్యవహారం అది, గ్రాఫిక్స్, డిజైన్స్, పబ్లిసిటీ తప్ప ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఉంటుందా? మీ జన్మలో ఉండదు. కాబట్టి జువ్వలదిన్నెల గురించి మాట్లాడితే మీరు మాట్లాడే డొక్క ఎక్కడుందంటే, శంకుస్థాపన వేసి వెళ్ళిపోయిన మీకుందా మాట్లాడే హక్కు? మీరేసినటువంటి శంకుస్థాపనని దానిని మత్స్యకారులకు సంబంధించి పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పూర్తి చేస్తే, దాన్ని మీరు ఆగస్టులో దాన్ని మీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ప్రారంభిస్తే, ఈ 2 సంవత్సరాల్లో తట్టడి మట్టేసి దాన్ని చిన్న చిన్న పనులుంటే పూర్తి చేయకుండా కాలయాపన చేసేటువంటి మీకు ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఇంకోటి అన్నాడు. మత్స్యకారులకు ఒక నెట్ ఇచ్చాడంట. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మా ప్రభుత్వంలో బోట్లు ఇచ్చాం, నెట్లు ఇచ్చాం, ఇంజిన్లు ఇచ్చాం, ఆ యూనిట్లు అందరికి ఇచ్చాం, నెల్లూరు జిల్లాలో ఇచ్చాం, అందరి దగ్గరలో ఇచ్చాం. వేట నిషేధ సమయంలో తెలుసుకోకపోతే తెలుసుకొని ఏం చేశారు మత్స్యకారులు అని మాట్లాడుతున్నారు. వేట నిషేధ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు మీరు ఇచ్చినటువంటి మొత్తం 4,000 రూపాయలు సంవత్సరానికి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి మొత్తం 10,000 రూపాయలు. అవునా కాదా? ఇది కూడా వక్రీకరిస్తారా? ఇది కూడా మేము ఇవ్వలేదని చెప్తారా? మీరు ఇచ్చింది 4,000 కాదు, మీ హయాంలో మీరు గతంలో 10,000 ఇచ్చారా? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 4,000 ఒక్కసారి 2.5 రెట్లు ఆ మత్స్యకార కుటుంబాలకు 10,000 ఇచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? డీజిల్ సబ్సిడీ కొద్దాం, మీరున్నప్పుడు ఎంత ఇచ్చారు? 6 రూపాయలు ఇచ్చారు లీటర్. మేము వచ్చి ఎంత చేశాం? 9 రూపాయలు చేశాం లీటర్కి. మీ 6 రూపాయలు ఎంత ఇచ్చారు? వాళ్ళు వాడుకొని సబ్సిడీ రైజ్ చేస్తే 3 నెలలకు ఇచ్చారు, 6 నెలలకు ఇచ్చారు, 9 నెలలకు ఇచ్చారు, సంవత్సరానికి కూడా ఇచ్చారు మీ సబ్సిడీ వాళ్ళకి వెనక్కి. మేము వచ్చిన తర్వాత ఆ పని లేదే. ఎక్కడైతే గుర్తించినటువంటి పెట్రోల్ బంకులు ఉంటాయో ఆ పెట్రోల్ బంకు సంబంధించినటువంటి ఫ్యూయల్ సబ్సిడీ కార్డ్స్ ఇచ్చాం. నేరుగా వెళ్ళి 9 రూపాయల లీటర్కి తగ్గించి వాళ్ళకి ఇచ్చినటువంటి మోతాదు మేరకు వాళ్ళు నేరుగా పట్టించుకున్నారు, డబ్బులు నేరుగా తగ్గించుకున్నారే. ఆ సిస్టమే లేదే. మీరు పెట్టేది మత్స్యకారులు డబ్బులు ఖర్చు పెట్టేది, ఆ డబ్బులు మళ్ళీ సంవత్సరానికి వెనక్కి ఇచ్చే పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందే. 2019లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదే. నేరుగా ఫ్యూయల్ సబ్సిడీ కార్డు తీసుకెళ్తే ఎంత కావాలన్నా గుర్తింపు పొందినటువంటి పెట్రోల్ బంకులో ఇచ్చేస్తే 9 రూపాయలు తగ్గించుకొని మీకు డీజిల్ ఇచ్చేసి డీజిల్ కొట్టేసాడు. మీ హయాంలో అది జరిగిందా? ఇది అభివృద్ధి కదా? మత్స్యకారుల గురించి ఆలోచన చేయలేదా? ఒకవేళ పొరపాటున దురదృష్టవశాత్తు మత్స్యకారుల వేటకు వెళ్ళి గలంతైతే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నష్టపరిహారం ఎంత? 5 లక్షల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసినటువంటి నష్టపరిహారం ఎంత? 10 లక్షల రూపాయలు. ఇవన్నీ మీకు కనిపించడం లేదా? కాకపోతే జువల్కి సంబంధించినటువంటి దాంట్లో మేము చేశాము చెప్పుకోవడానికి చంద్రబాబుకి లేకపోయినా క్రెడిట్ చోరీ మీకేనే ఉండాలి కదా. ఒరే మనం మన జిల్లాలో మన మత్స్యకారుల దగ్గరికి పోయి మేము జువ్వలదిన్నె కట్టామనంటే మనల్ని చూసి నవ్వుతారనేటువంటిదని ఆలోచించాలి కదా. జువ్వలదిన్నె మేమే కట్టామని చెప్పి ఈరోజు రామాయపట్నం నుంచి జువ్వలదిన్నెకి ప్రత్యేకంగా రోడ్డు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. అంతకుముందు ఉన్నటువంటి మట్టి రోడ్డు దానికి లింకు లేకుండా సరిగ్గా లేకపోతే రామాయపట్నం పోర్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. రామాయపట్నం పోర్టు నుంచి రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే మీ సొంత బలాభం కోసం తీసుకొచ్చారు. జువ్వలదిన్నె ఫిషింగ్ కార్పొరేషన్ చేసామంటే మేము శంకుస్థాపన చేశాం. అంతకుముందు నుంచి వెంకయ్యనాయుడు గారు మేమందరం ప్రయత్నం చేసాం. మేము ప్రయత్నం చేయలేదంలే, మీరు ఎప్పుడు ప్రయత్నంలోనే ఉంటారు. కానీ అది సఫలీకృతం కాదు. మీ అన్ని ప్రయత్నాలే. ఇప్పుడు నేను కూడా ఉండా, ఇక్కడ కూర్చుంటా, నెల్లూరులో ఒక ఫిషింగ్ హార్బర్ పెడతా, నెల్లూరులో ఒక బోటు ఇది ఉంటే మామూలుగా ఒక బైపాస్ రోడ్డు పెడతా, నెల్లూరుకు ఇంకొక హైవే వేస్తాను నేషనల్ అన్నీ చెప్తే అమ్మ నేను చేసినట్టు అన్న రేపు అభివృద్ధి అయిన తర్వాత ఇప్పుడు ఏదన్నా వస్తే మీరు చేసినటువంటివి ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా మీరు చేయలేక ఇతరులు చేస్తే వాళ్ళ మీద పడి మీరేం చేశారు మీరేం చేశారు మీరేం చేశారు. ఈరోజు నేను చెప్తున్నా, నేలటూరులో జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె అది నేలటూరులో ఫిషింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక ఫిషింగ్ జెట్టి పెట్టాడు. ఆ ఫిషింగ్ జెట్టి ఏం చెప్పాడు? ఎంత వచ్చినా సరే ఆదాయం వాళ్ళు కట్టాలన్నారు. దాంట్లో సోమిరెడ్డికి చిల్లర దొరకలే, పని ఆపించేసాడు, అయిపోయింది పని. అదేమిటి ఇప్పుడు చెప్తున్నాడు మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు కట్టాలంటే మ్యారిటైమ్ బోర్డు వాళ్ళకి ఏం సంబంధం?
అదాని వాడికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి దాని డిజైన్స్ ఇచ్చి దాని ఖర్చు ఎంత కానీ ఒక 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే 25 కోట్ల రూపాయలు తీయమన్నాడు. మొన్న ఒక టీవీ ఛానల్లో రాశాడు, నాకు నవ్వు వచ్చింది. ఆ డబ్బులు ఎట్టిపోయినాయి, పై ఆగిపోయిందనండి. డబ్బులు ఎట్టిపోయినాయంటే పోయి ఆదాన్ని అడుగు, ఏమయ్యా నువ్వు కట్టాలనా లేదా అనేది. ఎవరు సబ్ కాంట్రాక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది అక్కడ సర్వేపల్లిలో. ఈరోజు జరిగేటువంటి పని ఏంటంటే ఏది ఎవడు వర్క్ చేయాలన్నా ఆ కాంట్రాక్ట్ వీళ్ళకి ఇవ్వాలి. మేము ఎవరిని తీసుకోలేదే, మీరే చేసి ఇవ్వండి అని అడిగాం. ఎవరిని సబ్ కాంట్రాక్ట్ అడగలే, కాంట్రాక్టర్ తీసుకోలే. ఆదానికే ఆ బాధ్యత పెట్టాం. ఆ బాధ్యత మీదే, ఆదాని పూర్తిగా పెట్టాం. మీరు వాళ్ళకు అవసరమైనటువంటి ఫిషింగ్ జెట్టి నిర్మించి ఆ ప్రాంత మత్స్యకారులను ఆదుకోండి అని చెప్పాను తప్ప దాన్ని ఎంతైనా సరే వాళ్ళు 25 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ అవుతుందంటే 25 కోట్ల రూపాయలతో పూర్తి చేయమన్నాం. అది ఎంతైనా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఆ రోజునటువంటి ఆదాని పోర్టు తప్ప మాకు సంబంధించినటువంటిది కాదు. కాబట్టి ఈరోజు దాన్ని ఆపేశారు. కాబట్టి అభివృద్ధి మత్స్యకారులకు ఎవరు అండగా ఉన్నారనేటువంటి దాని మీద మాట్లాడాలనుకుంటే సపరేట్గా ఒక డిబేట్గానే వద్దాం, ఇబ్బంది ఏమిలే. మేము చెప్పినటువంటి దాని దగ్గర మీకు సమాధానం ఉందా? కొల్లు రవీంద్ర గారు నెల్లూరుకు వచ్చాడు, మొట్టమొదటి వచ్చినప్పుడు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు బోట్లు వదలాలనేటువంటి విషయం కలెక్టర్ గారి ముందు, ఎస్పీ గారి ముందు అందరు కూర్చున్నప్పుడు చర్చకు వచ్చిందా లేదా? అధికారులతో మీరు మాట్లాడారా లేదా? వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్లాలంటున్నారు. అంతకు ముందు రోజు మీరు కలెక్టరేట్ లో మాట్లాడినటువంటి మాట వాస్తవమా కాదా? ఒక రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి ఆయన ద్వారా ఏ విధంగా చేయాలా, ఏ విధంగా వదిలిపెట్టాలా అని మీరు మాట్లాడినటువంటి మాట కలెక్టరేట్ లో కూర్చొని నిజమా అబద్ధమా? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.